సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కోమల్ ఇవాల్టి మనకి గెస్ట్ ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే సిద్ధుగా మీ ముందుకు వచ్చిన, గోవిందుగా తన మాస్ యాక్షన్ చూపించిన హీరో రాఘవ ప్రతాప్ గారు. సో ఆయనలో చాలా షేడ్స్ ఉన్నాయండి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. గీతా గోవిందం హీరో రాఘవ ప్రతాప్ గారు ఇవాల్టి మన గెస్ట్. తనతో కాసేపు మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీరు అంటే ఎక్కువగా కనిపించరా తెర మీద? ఎక్కువగా ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు ఇప్పటిదాకా? అలానే కాదు, ఆ 1 year లో నేను రెగ్యులర్ గా ఇంట్రొడ్యూస్ అవుతూ ఉన్నట్టు. ఓకే, బయట కనిపించడానికి ఏమన్నా ఇష్టపడరా? అలానే కాదు, ఇంట్రోవర్ట్ ఎక్కువ ఇంట్రోవర్ట్ అనమాట. ఎక్కువ నేను రద్దీ ప్లేసెస్ లో కన్నా గల్లీల నుంచి ఎక్కువ పోతుంటా, ఎవరు లేని ప్లేసెస్ నుంచి. ఇదేంటి గోవిందు స్టైలా, మీ స్టైలా? అలా గోవిందు స్టైల్ అని కాదు, వాడి స్టైల్ అంటే అలా నాది సపరేట్ స్టైల్, రాఘవ స్టైల్ అంటే గోవిందు స్టైల్ కాదు. బయటికి వెళ్ళినప్పుడు సిద్ధు అని ఎక్కువ అంటారా, లేకపోతే గోవిందుగా గుర్తుపడతారా ఏంటి? మంచి క్వశ్చన్ ఇది. కాకపోతే ఏంటి అంటే నేను ఎక్కువ, నాకు ఫుడ్ పెట్టింది అయితే రంగులట్నం, కానీ నేమ్ తీసుకొచ్చింది అయితే గీతా గోవిందం. ఎందుకంటే నాలోని లేని క్యారెక్టర్ అది. గీతా గోవిందం వల్ల నేను నేర్చుకుంది ఏంటి అంటే, నేను బయటికి వెళ్ళి బతకగలుగుతాను ఒక ధైర్యం ఇచ్చింది నాకు మెయిన్గా. ఎందుకంటే నేను అసలు నా లోపల లేని క్యారెక్టర్ అది. మా ఫ్యామిలీ ఎలా అంటే, ఫస్ట్ మార్నింగ్ లేవగానే దేవుని దీపం ముట్టించి మమ్మీ స్నానం చేసి బయటికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాతనే టిఫిన్ అనే టైప్ మా మమ్మీ. కానీ ఇక్కడ ఏంటి అంటే సీన్లో మార్నింగ్ లేవగానే నా వైఫ్ తీసుకొచ్చే పాలలో మందు కలుపుకొని తాగే క్యారెక్టర్, ఆపోజిట్ క్యారెక్టర్. మా నాన్న ఫస్ట్ స్టార్టింగ్ చూసి ఏంది వీని క్యారెక్టర్ ఏంది, ఇందులో వీడు ఇలాంటివి చూస్ చేసుకున్నాడు ఏందని ఒక టెన్షన్. అంటే నాకు టచ్లో లేని క్యారెక్టర్ని నేను అది ఎలా చూపిస్తా తెలీదు. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ తాగబోతు క్యారెక్టర్ అంటే ఫస్ట్ కమెడియన్గా చేయొచ్చు. ఒక హీరో వాడి యొక్క లెవెల్ తగ్గకుండా అది మెయింటైన్ చేస్తూ, మాస్ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ, ఆ విలనిజం చూపిస్తూ చేయడం నాకు బాలాజీ గారు మెయిన్ మా డైరెక్టర్ గారు, ఆయన ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. కానీ సీరియల్స్లో ఇలాంటి ఒక ప్రయోగం ఫస్ట్ టైం అనుకుంటా, హీరోని ఇలాంటి లుక్ లో ఇంట్రడ్యూస్ చేయడము. మామూలుగానే నెగిటివ్ షేడ్స్ అనగానే విలన్ అలా చూపిస్తారు, బట్ హీరోలోనే అలాంటి షేడ్స్ చూపించి దాని నుండి మిమ్మల్ని ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం అంటే అది చాలా గ్రేట్ స్టోరీ. గోవిందు అనే దానికి మాత్రం మామూలుగా కనెక్ట్ అవ్వాలా. నేను ఒక రోజు బయటికి వెళ్ళా, జస్ట్ అలా బయటికి వెళ్ళినప్పుడే ఎందుకు అమ్మాయిని ఎంత కష్టపెడుతున్నారు అని ఒక సంతలో పెద్ద మార్కెట్లో ఎందుకు గీత గారిని అంత కష్టపెడుతున్నారు అనేసరికి నా చుట్టుపక్కల అమ్మ వీళ్ళు ఏమనుకుంటారు, ఏంది సార్ సీరియల్ రెగ్యులర్ గా చూస్తున్నారని నేను దాన్ని ఇమ్మీడియట్ కవర్ చేశా. లేకపోతే ఆ టైంలో వీడు ఏదో పెద్ద టార్చర్ చేసేలా ఉంటాడు ఎవరినో అన్నట్టు వెళ్ళిపోయింది అది. సేమ్ సిచ్యువేషన్ మా తాతయ్య గారు కూడా వచ్చిందంట. నాకు గీతా గోవిందంలో నాకు తాతయ్య మన పులిగోరని క్యారెక్టర్, ఆయన కూడా సేమ్ సిచ్యువేషన్. ఒక పెద్ద సంతలో ఆయన డైరెక్ట్ అడిగేశారంట, ఏంది ముసలోడా ఎన్ని రోజులు సతాయిస్తారు అమ్మాయిని అని చెప్పేసి. అంటే అది కొన్ని అంత కనెక్ట్ అయిపోయి ఉన్నారు, అంత వ్యూవర్స్ అంతా చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అండ్ ఇప్పుడు రంగుల రత్నం అంటే ఏది ముందు మీరు టేకప్ చేశారు, గీత గోవిందమా రంగుల రత్నమా? యాక్చువల్గా గీత గోవిందమే, కాకపోతే ఏంటంటే బికాస్ ఆఫ్ లాక్డౌన్ అది కొంచెం బ్రేక్ అవ్వడం జరిగింది, అది కొంచెం ఆగిపోయిండే. సో దాని తర్వాత నన్ను అదే ఆఫీస్లో మల్లెమల ఆఫీస్లో ఒకసారి పిలిచారు, నన్ను పిలిచి రాఘవ్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఒక 2-3 monthsలో స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవ్వకపోయినా నీకు వేరే ప్రాజెక్ట్స్ ఇస్తామని నాకు కీర్తి గారు నాకు చెప్పడం జరిగింది ఆ టైంలో. అదే టైంలో నాకు అనిల్ గారు, మనసు మమత క్లోజ్ అయిపోతుంది, అనిల్ గారు నన్ను చూసి అబ్బాయి ఎవరు నన్ను అడిగి, అబ్బాయిని నన్ను పిలిపించి ఆఫీస్లో నేను క్యారెక్టర్ ఇస్తా చేస్తావా అని అడిగాడు. అప్పటికే నేను ఏదో డ్రీమ్స్ గా నేను హీరో అది ఒక డ్రీమ్స్లో ఉన్నా. నేను అవును ఏమి ఇస్తాడు కంపల్సరీ వీళ్ళని ఇయ్యాడు కదా అనే థాట్లో నా మైండ్ వాయిస్. ఫస్ట్ నేను ఏంది కనిపించాలి, ఫస్ట్ నేను బతకాలి సార్, చేసేసారని చెప్పాను. సరే నువ్వు డైరెక్ట్ లొకేషన్కి వచ్చేసి అని చెప్పి లొకేషన్కి వెళ్ళిన తర్వాత నాకు జాకీ గారి సెకండ్ సన్ అంటే హీరో బ్రదర్, సెకండ్ హీరో అన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేసి అది నేను మంచి ఆపర్చునిటీగా తీసుకున్నా. అది స్టార్ట్ అయిన విత్-in 4-5 monthsలో యాజ్ ఎ లీడ్గా సెకండ్ సీరియల్ నాది గీతా గోవిందం స్టార్ట్ అయింది. ఇప్పుడు రంగుల రత్నంలో కూడా అంత పెద్ద స్టార్స్, జాకీ గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, ఆవిడ పూర్ణ గారు కానీ అందరూ. సో ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళగానే? నాకు తెలిసినప్పటి నుంచి నేను వాళ్ళ సీరియల్స్ ఋతురాగాలు కానీ, తర్వాత కరణాగేశ్వర గుది కానీ, తర్వాత మన జాకీ గారిది కానీ, హరిత గారిది కానీ, వీళ్ళందరినీ చూస్తూ నేను హోంవర్క్ చేశాను. స్కూలింగ్ వచ్చేటప్పుడు వాళ్ళ హోంవర్క్ వాళ్ళ సీరియల్స్ వచ్చేవి, నేను హోంవర్క్ చేసేవాడిని. కట్ చేస్తే ఇప్పుడు నేను వాళ్ళతోనే వర్క్ చేయడం ఏందో అంత కొత్తగా అనిపించింది నాకు. అరే ఏంది, నేను జాకీ గారితో కూడా నేను షేర్ చేసేది. నేను జాకీ గారు అని పిలువను, డాడీ అని పిలుస్తా,
హీరో అని మామూలుగా మంచి జోయల్గా ఉంటాడు ఆయనకి ఎలాంటి కరుణాకిషోర్ కానీ ఇది కానీ. సో అట్లా నాకేంటి అంటే అది ఒక మంచి ఫ్యామిలీ వాతావరణం. వాళ్ళు ఒక పెద్ద సెలబ్రిటీస్ అనే ఫీల్ ఉండదు. ఏదైనా ఫుడ్ తెచ్చినా షేర్ చేస్తుంటారు. యాక్చువల్గా జాకీ గారు మంచి ఫుడీ. ఆయన ఏదైనా వంట చెప్తుంటే ఆయన తినాల్సిన అవసరం లేదు. ఆయన వంట చెప్తుంటే ఆటోమేటిక్గా ఇలా వెళ్ళిపోతాం అంతే. జాకీ గారిని బయట చూసి అలా అనుకోరు కదా, అలా అనుకోరు. సెట్స్ లో చూస్తేనే ఆయన సెట్ లో behavior తెలుస్తుంది. ఆయన జస్ట్ ఒక 2 minutes చేసే ఆమ్లెట్ గురించి చెప్తే జాకీ గారు ఆ, నువ్వు ఇమ్మీడియట్ గా సెట్ లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఆమ్లెట్ తినాలనిపిస్తుంది. ఆయన జస్ట్ చేసే పద్ధతితోనే హిప్నటైజ్ చేస్తాడు ఆయన. ఫ్యాక్ట్ చెప్పాలంటే జాకీ గారు చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగారు. ఆయన ఇక్కడ దాకా రావడానికి చాలా హార్డ్ వర్క్ చేశారు. అవును, ఆయన డిఓపి అండ్ రైటరు. మేము ఎప్పుడన్నా లాంగ్ సీన్ గ్యాప్ వచ్చిందంటే మెల్లగా కూర్చుంటాం. మేము కూర్చొని ఏంది సిద్ధు ఏంటి నెక్స్ట్ ఏం రాస్తున్నావు అంటే, సార్ డాడీ ఇప్పుడు ఏం లేదు, గ్యాప్ లేదు, ఏం ఓకే ఓకే మెల్లగా ఏదో ప్లాన్ చేయి, బుక్ మధ్యలో ఆగిపోయింది నీది, ఏదో పోక్ చేస్తుంటాడు ఎప్పుడు నన్ను. అంటే ఒక ఉత్ప్రేరకంలా నన్ను ఎప్పుడు మండిపై చేస్తుంటాడు ఆయన. టోటల్ మిమ్మల్ని చూసినప్పుడు అయితే నాకు ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చేది. సో జనాలు కూడా అంతే కనెక్ట్ అయ్యారు. కానీ ప్రోమోస్ కూడా మామూలుగా యూజువల్గా ఎపిసోడ్సే లాక్స్ వెళ్తాయి అని తెలుసు. ప్రోమోస్ కూడా నిజంగానే రంగుల రత్నం కావచ్చు, గీత గోవిందం కావచ్చు, అసలు ఒక రేంజ్ లో వెళ్ళిపోతాయి, లాక్స్ లో వెళ్తాయి వ్యూస్ కూడా. అంతలా కనెక్ట్ అయ్యారు. గీతా గోవిందంలో ఏంటి అంటే నేను ఇప్పటికల్లా ఒకసారి నేను మా డైరెక్టర్ సార్, నేను, మా డిఓపి సారు, తర్వాత మా మేనేజర్ సార్ అనుకుంటా చిరు గారు, అందరం కలిసి కూర్చొని ఉన్నాం. ఒక ప్రోమో రిలీజ్ అయింది అప్పటికే. ఏంటి అంటే గీత గారిని ఒక కిడ్నాప్ అవుతుంది. సో ఆమెని సేవ్ చేయడానికి నేను పరిగెడుతూ ఉంటా, మొత్తం సెర్చ్ చేస్తుంటా. అప్పటి వరకు నాకు వైఫ్ అనే ఫీలింగు, తర్వాత నా లవ్ అనే ఫీలింగ్ అని ఏమీ ఉండదు నా లోపల. కానీ సడన్గా ఒక వైఫ్ అనే ఫీల్ ట్రిగ్ అయిపోయి నా వైఫ్ అనే అప్పటి వరకు పేరు కూడా తెలియదు నాకు. గుర్తు తెచ్చుకొని గీత అనే అరుచుకుంటూ పరిగెత్తడం స్టార్ట్ చేస్తా. అసలు ప్రోమో వెళ్ళింది అసలు మామూలు వెళ్ళడా. అసలు బాలాజీ గారు అది దగ్గర నుండి కట్ చేయించిండు ఆ ప్రోమో కూడా. ఆయనకు దండం పెట్టాలి నిజంగా. అసలు ఆయన ప్లాన్ చేసి నేను కూడా చూసాను. అసలు ఆ ప్లానింగ్ కానీ అసలు నిజంగా చెప్తున్నా ఆ 2 days మేము పడ్డ స్ట్రగుల్కి వచ్చింది మాకు. కానీ నేను ఎక్కువ ఫీల్ అయ్యింది ఎక్కడంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే గోవిందు ఇన్నోసెంట్ తర్వాత మాసునే ఎక్కువ లైక్ చేశారు. ఎప్పుడైతే నేను గీతని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశానో తట్టుకోలేకపోయారు. అంటే అమ్మ ఇంత కనెక్ట్ అయిపోయారా, అమ్మ నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. అరే ఏందిరా నాయన నీ కోసం అంతగానో కష్టపడుతుంది అని. మధ్యలో ఎవడని వచ్చుంటే వాడు అవుట్. వాడు ఇన్స్టాగ్రామ్లో పక్కా బ్లాగ్ పెట్టుకోవాల్సింది. అంటే అంత తిట్లు వాడికి. అరవింద్ కూడా మొన్న రీసెంట్గా ఓ రీల్ పెట్టాడు, నరేష్, లొల్ల నరేష్ మనోడు. రీసెంట్గా ఏమన్నా తిట్లు వస్తున్నాయి డార్లింగ్, ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేశాను. వీని కోసి కారం పెట్టాలన్నప్పుడు అసలు మామూలు కాదరే. అంటే నాకు అనిపించింది ఇంత కనెక్ట్ అవుతున్నారా. సరే మళ్ళా సరే చదువుకున్న వాళ్ళేమో మళ్ళీ వాళ్ళ అందులో మంచి ఎంప్లాయీస్, మెయిల్స్ చూడగానే అర్థమవుతుంది, వాళ్ళ ఐడి చూడగానే అర్థమైపోతుంది కదా. రాఘవ ఈ స్టేజ్ వరకు, మల్లెమాలలో వర్క్ చేసే స్టేజ్ వరకు, 2 సీరియల్స్ చేసే స్టేజ్ వరకు రావడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? స్ట్రగుల్స్ ఏం ఫేస్ చేశారు? స్టార్టింగ్ లో నేను హైదరాబాద్కి జస్ట్ 500తోనే వచ్చా. సో ఏంటి అంటే డాడీకి ఒక ట్రస్ట్ నా మీద. సరే వీని ఒకసారి వదిలేద్దాం. డాడీకి ఏంటంటే గవర్నమెంట్ టీచర్ ఆయనకి ఎంతసేపు ఉన్నా ఏదైనా జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్. అప్పుడే నేను టీడీసీ ఎగ్జామ్ రాసి జస్ట్ బిట్లో వెళ్ళిపోయింది. ఒక దగ్గర సీట్ వచ్చినా కూడా నేను వెళ్ళలేదు. నా థాట్ ఒకటి, నేను ఏదో ఒక యాక్టర్గానే ఏదో ఒక దగ్గర ఉండాలి, నేను కనీసం నేను ఒక రైటర్గానే ఒక దగ్గర సెట్ అవ్వాలి, నేనేంటో చూపించాలి, కనీసం నా పేరు నా బుక్ అన్నా రిలీజ్ అవ్వాలని ఒక థాట్లోనే ఉండేవాడిని. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకేం తెలియదు. దిల్సుఖ్ నగర్లోనే దిగా ఫస్ట్ దిల్సుఖ్ నగర్లో దిగా. జ్ఞాని గారని నాకు ఇంతకుముందు ఒక చిన్న షార్ట్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్లో పరిచయమైన మనిషి, ఆయన దగ్గర వర్క్ చేస్తూ నేను వేరే వర్క్ చేసుకుంటూ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి హాస్టల్లో జాయిన్ అయ్యి, అక్కడ ఎప్పుడైతే హాస్టల్లో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి నాకు స్ట్రగుల్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే ఇంట్లో నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఎందుకంటే ఇది మనం సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్. మనం సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్కి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పేసి వాళ్ళు పంపించలేరని కాదు. నాన్న నాకు ఇప్పుడు 50,000 కావాలంటే పంపించే కెపాసిటీ ఆయనకు ఉంది. నా మనసు ఒప్పుకోదు లోపల. నేను ఇప్పుడు పంపించకుండా నాన్న నాకు ముద్ద దిగదు. అలానే నేను డాడీ పంపించిన డబ్బుల్లో నేను హాస్టల్ ఫీజు కట్టుకొని మిగతా జిమ్ కానీ తర్వాత ఇవన్నీ కానీ, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉండేవాడు సిద్ధు అని, టోటల్ మాస్ ఏరియాకి సంబంధించిన వాడు అనమాట. పోస్టర్స్ మన ఏదైతే పోస్టర్స్ ఉంటాయో మనకి ఇన్స్టిట్యూట్ అప్పుడు దిల్సుఖ్నగర్లో ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ, లైక్ అమీర్పేట లాగా ఒక 2,000-3,000 బండిల్స్ ఇచ్చేవాళ్ళు పోస్టర్స్.
ఆ పోస్టర్స్ తీసుకొని మా ఫ్రెండ్ గారి చిన్న స్కూటీ ఉంటుండే, ఆ స్కూటీ మీదకి ఎక్కి పోయేవాళ్ళం ఓకే. నైట్. నాదేంటి మొత్తం తెలిసిన ఏరియా, మా నాన్నకు తెలిసిన వాళ్ళు, మా నాన్నకు తెలిసిన కొలీగ్స్, మా అన్నయ్య వాళ్ళు అందరు ఇక్కడే. ఎవరు చూస్తారో భయం అని చెప్పేసి ఖర్చు కట్టుకునేవాడిని. ఖర్చు కట్టుకుని నైట్ 12కి స్టార్ట్ చేసేవాళ్ళం స్టిక్కింగ్. అలా చేస్తూ 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 కొన్ని ఇయర్స్, అంటే మేబీ అలా చేసినందుకేనేమో ఏ పేపర్ మీద ఎక్కడైతే పోస్టర్స్ అతికిచ్చానో అక్కడ యాజ్ ఎ హీరోగా నా పోస్టర్స్ పట్టాయి. సూపర్. అది నేను నా లైఫ్లో అచీవ్మెంట్ అని అనుకుంటా, ఇప్పటికీ మంచి అచీవ్మెంట్ అనుకుంటా. ఎందుకంటే అది నేను చెప్పుకోకపోతే చాలా మంది అంటారు, అరే నాకు రీసెంట్లీ కూడా అనిపించింది, అరే ఇది మళ్ళీ అవసరమా చెప్పడం లేదు, ఎందుకంటే సక్సెస్ అయ్యారు, ఇన్స్పిరేషన్ గా తీసుకునే అవకాశం అది ఒకటే. ఇంకొకటి ఏంటంటే, అంటే గాయపడ్డవాడి అరుపు ఎంత గట్టిగా ఉంటే తప్ప నాకు ఈ దెబ్బ తగిలింది అని నేను ఎంత గట్టిగా అరిచినా కూడా వినపడదు. ఒక్కొక్కసారి పక్కవాడు వినిపించుకోడు, తగిలింది నాకు, నొప్పి కలిగింది నాకు. నేను అరిచినప్పుడు వినపడనోడు ఉంటాడు చూసావా, వాడు అంటాడు అనమాట, నువ్వు నీకు దెబ్బ తగిలింది కదా, సరే చిన్న దెబ్బనే కరడని అని చెప్పేసి ఉద్దేశించి వాడు దాన్ని చిన్నగా తీసుకుని, అంటే చిన్న దెబ్బే కదా అని తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. చిన్న దెబ్బే కదా, కానీ దాన్ని నొప్పి భరించిన నేను కదా, అరే ఈ దెబ్బ ఇంత పెద్దది అని చూపించాలి ఒకసారి ఒక్కొక్కసారి. ఎందుకంటే కనీసం మనం భరించిన దానికి విలువ ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు మీరు ఈ స్టేజ్కి రావడానికి స్ట్రగుల్ వచ్చేసావా అని ఈజీగా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అరే నేను ఇక్కడికి రావడానికి ఏమేమి చేశానో ఒకసారి చూపిస్తే అవతల వాడికి కూడా, అంటే కొంతమంది ఫోన్ చేసి మామ నాకు ఏమైనా ఉంటో చూడవా అని అంటారు. అరే ఇది బస్ ఎక్కి ఇక్కడికి వచ్చి కూర్చునేది కాదురా, మేము కూడా చాలా చేసాం రా భయ్, మేము కూడా మాకు ఆపర్చునిటీస్ రాక మేము కూడా చాలా చేసాం, రోడ్డు మీద తిరిగిన రోజులు ఉన్నాయి, చాలా చేసిన రోజులు ఉన్నాయి, పూలబాట కాదు కదా అది అనుకుంటారు చాలా మంది. విన్ అయిన తర్వాత కూడా నిజం చెప్పాలంటే గెలుపుకే చాలా మచ్చలు ఉంటాయి. గెలుపుకి ఉన్నన్ని మచ్చలు ఓటమికి ఉండవు, గెలుపుకే చాలా మచ్చలు. నాకు తెలిసైతే గెలిచినప్పుడే అసలైన అవమానాలు, అసలైన మచ్చలు తగిలేదు గెలుపుకే. సో మీలో మంచి రైటర్ ఉన్నారు, మీరు చెప్తున్న మాటలు కూడా చాలా బాగుంటాయి వినడానికైనా, ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికైనా. అంటే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా స్టోరీ రాయడం కానీ? మా మామయ్య వాళ్ళు వీళ్ళందరూ రచయితలు. ఓకే. సినారా గారికి మా మామయ్య గారు చాలా దగ్గర ఆత్మీయుడు అనమాట. సో అలా మేబీ వాళ్ళ బ్లడ్ వచ్చిందేమో, మేబీ ఎక్కువ విప్లవ భావాలు ఎక్కువ ఉంటాయి నాకు. అంటే యాక్టర్ మీరే కదా మీ ఫ్యామిలీలో, ఇంతకు ముందు ఎవరు లేరు కదా? లేదు. మరి ఫస్ట్ టైం యాక్టర్ నవ్వుతా అని అన్నప్పుడు ఏమన్నా రియాక్షన్స్ ఎలా వచ్చాయి? కామన్ ఇక్కడైనా సరే, నేను యాక్టర్ నవ్వుతా, నేను యాక్టర్ నవ్వుతాను కూడా అల్లా, ఏదో ఒక చిన్న ఆర్టిస్ట్ నవ్వుతా అమ్మా అంటే ఇదే సైలెన్స్ వచ్చింది అక్కడ, ఇదే సైలెన్స్. కానీ డాడీకి మాత్రం ఎక్కడో ఒక దగ్గర చిన్న నమ్మకం. గవర్నమెంట్ టీచర్ కదా, కొడుకును కదా, ఆయన నన్ను నమ్మిండు బాగా. నేను ఇన్స్పైర్ అయ్యింది నటన విషయంలో మాత్రం మా నాన్న విషయంలో. గొప్ప నటుడు మా నాన్న. అంటే అలానే కాదు, నా ఉద్దేశ ప్రకారం ప్రతి ఒక్క తల్లిదండ్రి నటులే అన్నట్టు నా ఉద్దేశ ప్రకారం. బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా నవ్వుకుంటూ ఇంటికి వచ్చి ఏదో స్వీట్ ఏదో తీసుకొచ్చి అదిరా ఇదిరా అని చెప్పి నవ్వించడం అనేది కానీ, అన్ని లోపల పెట్టుకొని బయటికి గంభీరంగా నడవాళ్ళు, గంభీరంగా బిహేవ్ చేస్తారు వాళ్ళు. అప్పుడు మా డాడీకి బైక్ కూడా ఉండేది కాదు, సైకిల్ ఉండేది. నేను ముందు కూర్చునేవాడిని, తొక్కి 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 ఆయన ఊపిరి నాకు వెనక తగిలేది. అలా తగిలినప్పుడు నాకు ధైర్యంగా ఉండేది, నాన్నడు వెనకాల. అంటే ఆయన ఊపిరి నా వెన్నుదన్నులా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు బైక్ వచ్చిన తర్వాత నా బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఓ రోజు రీసెంట్గా నా రాయల్ ఎన్ఫీల్డ్ ఆయన నాకు గిఫ్ట్గా ఇచ్చిన బర్త్డేకి. ఆయన నడపలేకపోతున్నాడు బండిని. క్రిటికల్ కండిషన్ ఏంటి అంటే, ప్రతి ఒక్క అబ్బాయికి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఏదో సాధించాలని చెప్పేసి ఇయర్స్ హైదరాబాద్లో వచ్చి కష్టపడుతూ ఉంటారు. ఒక్కసారి ఒక వన్ డే వెళ్ళి ఇంట్లో కూర్చోగానే ఏజ్ అయిపోతున్న వాళ్ళ తల్లిదండ్రులను చూస్తారు. అప్పుడు వాళ్ళకు ఉంటుంది సిచ్యువేషను, ఇన్ని ఇయర్స్ నేను దేనికోసం కష్టపడింది అంటే. ఒకప్పుడు ఇక్కడ మా అక్కని ఎక్కించుకొని ఒక హనుమంతుల్లా వెళ్ళిన నాన్న ఒక బైక్ పట్టుకోలేకపోతున్నాడా అనే సిచ్యువేషన్ గుర్తొస్తే అది ఒక్కసారి ఆగిపోతాం మనం అక్కడ. సో అవన్నీ దాటుకుంటూ వస్తేనే ఇప్పుడు, అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నేను ఎక్కువ స్పిరిచువల్ ఎక్కువ. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువ స్పిరిచువల్ అయిపోతాను నేను. వాళ్ళని బాగా చూసుకో, మమ్మీ డాడీని బాగా చూసుకో అని అంతే. సో అది ఎక్కువ డాడీ నుంచి ఎక్కువ నేను ఇన్స్పైర్ అయ్యా. గ్రేట్ వర్డ్స్ నిజంగా. ఇప్పుడు మీరు రాయలసీమ స్లాంగ్ మాట్లాడుతూ ఉంటారు, గోవిందు. సో ఏమైనా వర్కౌట్ చేసిండ్రా దానికోసం? లేదు, నాకేంటి అంటే నా రూమ్మేట్స్ హాస్టల్లో ఉన్నప్పుడు నాకు మాక్సిమం అందరు సీమ ఫ్రెండ్సే. నేను నాదేంటంటే నాకు సడన్ గా ఆంధ్ర స్లాంగ్ వచ్చింది.
తర్వాత సీమ స్లాంగ్ వస్తుంది. ఎక్కడ మీది ప్రాపర్? నా తెలంగాణ, పక్క తెలంగాణ, మహబూబ్ నగర్ డిస్టిక్, నాగర్ కర్నూలు అనమాట. విజయ దేవరకొండ గారి అదే ప్రాంతం. నాకు టచ్ ఉంది, స్లాంగ్ టచ్ ఉంది. నేను భయపడిందంతా ఆ మాస్ యాక్షన్, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అది నా లోపల లేని యాంగిల్. బాగా జీర్ణించుకున్న తర్వాత పండిన నటుడు ఎవరైనా ఉన్నారంటే అది గోవింద్ క్యారెక్టర్. అది నాకు లైఫ్ లో అది ఒక మెమరబుల్ క్యారెక్టర్. నేను చూసాను మీరు బాగా హార్డ్ వర్కర్. ఎందుకంటే అదే రోజు మా షూట్ వేరే అక్కడ జరుగుతోంది, వేరే ఇంట్లో జరుగుతుంది, మీది బిల్డింగ్ లో జరుగుతోంది. లిటరల్లీ నేను చెప్దాం అనుకుంటున్నాను ప్రేక్షకులు, ఈయనకి పెద్ద యాక్సిడెంట్ అయ్యి చెయ్యి దెబ్బ తగిలి ఇలా రక్తం పోతోంది. డైరెక్టర్ ఏమో పంపిస్తాము అన్నారు, మీరేమో చేతికి ఇలా కర్చీప్ కట్టుకొని వచ్చి మరీ షూట్ చేశారండి. నేను ఫస్ట్ టైం ఆ రోజు మిమ్మల్ని చూడడం. అవునవును, అది యాక్సిడెంట్ అయినా. అవును, చెప్పా కదా విజయానికి ఎక్కువ మచ్చలు ఉంటాయని. అవును. ఆ టైంలో మనం బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు నాకు ముందే ఇంత పెద్ద లగేజ్ ఉంటుంది, అవును, వెనకల ఒక లగేజ్ ఉంటుంది, సైడ్కి ఒక లగేజ్ ఉంటుంది. ఆ టైంలో నేను పొరపాటున్న కాన్సన్ట్రేషన్ అటు ఇటు పోయిందంటే నేను దేనికో దాన్ని గుద్దుతా. ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రక్స్ ఎక్కువ ఉంటాయి. అవును, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం కాబట్టి ట్రక్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ మూమెంట్లో నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు సంథింగ్ నేను ఏదో డిస్టర్బ్లో ఉన్నా ఆటోడు రాంగ్ టర్న్ తీసుకొని వచ్చాడు. నా వెనకాల ఒక ఫీమేల్ లేడీ వస్తుంది, చాలా ఓల్డ్ లేడీ, తన స్కూటీ నడుపుతుంది. నా భయం ఏంటంటే నేను కింద పడతాను కాదు, నేను ఒకవేళ సడన్ బ్రేక్ వేస్తే ఆమె పరిస్థితి ఏంటి, అరే ఏంటి అని. ఆమె ఇంకోటి ఏంటంటే ఆమె ముందర చిన్న మనోడు వాడు ఇట్లా పట్టుకుని ఉన్నాడు. నాకు అదే నేను ఏం చేశానంటే ఇలా తిప్పా బండిని అంతే. బండి ఇలా పోయి ఈ ఆటోకి బైక్ కి మధ్యలో ఇది నలిగింది. ఆమె సేఫ్ గా బ్రేక్ వేసింది, నాకు అది ఇంకా అదే ఫింగర్ తో ఇంజూర్డ్ అయిన ఫింగర్ తోనే వచ్చాను నేను ఆ రోజు. సుమన్ ఎస్ స్టూడియో అనుకుంటా, మేబీ ఎస్ స్టూడియోలో జరిగింది షూటింగ్ ఆ రోజు. ఓకే, సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా సీరియస్ గా మాట్లాడాం కదా, కొంచెం ఫన్నీగా కూడా మాట్లాడదాం. సో మీ గీతతో ఎట్లా ఉంటది ర్యాప్? ఎందుకంటే మీకు మామూలు ఫ్యాన్స్ లేరండి బాబు, అసలు మీ పేరుకి పిచ్చెకి పోద్ది కింద కమెంట్స్ చదివితే, చూస్తారో లేదు కానీ. గీత గారు ఏంటి అంటే ఆమె కనిపించినంత సీరియస్ కాదు, చాలా కామెడీ పర్సన్ ఆమె. ఆమె ఎప్పుడు సీన్ లో ఎప్పుడు ఏడుస్తూ ఉంటది కాబట్టి మనకు ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ బయట తెలియదు. ఎలా అంటే ఒక కిడ్డిష్ చైల్డ్ అన్నట్టు. ఇంకో విషయం ఏంటంటే సెట్ మొత్తంలో ఆమె ప్యాంపర్డ్ గర్ల్. సెట్ మొత్తం ఆమె ప్యాంపర్ చేస్తుంది. పొరపాటున ఆమె డల్లుగా ఉందంటే ఏమైంది గీతకేమైంది, అదే పెద్ద న్యూస్, పెద్ద న్యూస్ అనమాట. గీతకేమైంది. డైరెక్టర్ గారు కూడా పాపం చాలా కేరింగ్ పర్సన్ మా ఆమె ఇద్దరికి. ప్రతి ఒక్కరిని కేరింగ్ చేసి అసలు టీంని ఎలా తీసుకెళ్లారంటే ఒక మంచి ఫ్యామిలీలా తీసుకెళ్లారు. చాలా బాగా యాక్టింగ్ విషయంలో కానీ ఆమె ఎప్పుడు ఒక లైక్ నేర్చుకోవాలి, ఇంకా నాకేం రాదు, నాకేం రాదు, సేమ్ నా మైండ్ డెట్ అయిపోయి నేను ఏ రోజు నేను నిజంగా చెప్పండి ఇప్పటికీ ఐఎమ్ నథింగ్. నేను ఎప్పుడు నా నెగిటివ్స్ని పాజిటివ్స్ని ఎంతైతే మైండ్లో పెట్టుకుంటామో నెగిటివ్స్ని కూడా మైండ్లో పెట్టుకుంటాం. ఎందుకంటే మన నెగిటివ్స్ ఎప్పుడైతే మైండ్లో పెట్టుకుంటామో మనం వేసి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తాం. మనం నడిచే దారిలో ముళ్ళు నేను మనకు తెలిసినప్పుడే కదా మనం చాలా జాగ్రత్తగా నడుస్తాం. సో మన నెగిటివిటీస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆ నెగిటివ్స్ తీసేయడానికి ప్రయత్నిస్తుండాలి అప్పుడప్పుడు. సో యాక్టింగ్ విషయంలో కూడా నాకు ఏదైతే రాదో అది నేను మైండ్లో పెట్టుకుంటే ఎప్పుడు ఓకే ఇది రాదు నాకు, సో నేను చాలా జాగ్రత్తగా వేయాలడుగు అనే ఉద్దేశంతోనే ఉంటాయి ఎప్పుడు. తను కూడా అంతే. మీ ఇద్దరి మధ్య బాగా ఫన్నీ మూమెంట్స్ ఏమన్నా గుర్తుపెట్టుకునేవి మాకు తెలియనివి? ఒకసారి ఏమైందంటే నేను ఎక్కువ అల్లరి, నేను ఈ కనిపించేంత నేను రూమ్కి వస్తే ఒకలా ఉంటా, సెట్లో ఒకలా ఉంటా. అల్లరి ఎక్కువ నాది. ఎవరన్నా మెల్లగా వెనకాల నుంచి బెదిరించడం కానీ. తర్వాత ఒకరోజు ఏమైంది, ప్యాకప్ అయిపోయింది, గీత గారు ఫ్రెష్ అప్ అయిపోయి మేకప్ తీసేసి వాష్రూమ్ వెళ్ళిపోయారు. నేను గీత గారి రూమ్లోకి వెళ్ళిపోయి, గీత గారు అసిస్టెంట్ ఉన్నాడు సాయి అని, వాడు అసిస్టెంట్ గారు ఏం చేశాడు, అరే ఈ ఫోన్ పట్టుకోరా అని చెప్పేసి నేను ర్యాక్లోకి వెళ్ళిపోయా. ఓపెన్ ర్యాక్ క్లోజ్ చేశా. ఇది వాష్రూమ్ నుంచి ఇలా రావాలి ఆమె, ఇక్కడ ర్యాక్ ఉంది, వీడి ఇక్కడ ఫోన్ పట్టుకుని కూర్చున్నాడు. ఆమె డోర్ ఓపెన్ చేసి రాగానే విని చూసింది, వీడింది కెమెరా పట్టుకున్నాడు అని కొంచెం భయం వేసింది ఆమెకి. వాడికి కూడా భయం వేసింది, మేడం నన్ను వేరేలా చూస్తుంది అనుకుని. ఎప్పుడైతే కెమెరా పెట్టిందో ఒక్కసారి ఇలా చూసింది, నేను అరవలేదు, నన్ను చూసి భయపడి ఎగిరి పారిపోయింది. నా భయం ఏంది, బయట డైరెక్టర్ సార్ డిఓపి సార్ వీళ్ళందరూ పరిగెత్తుకుంటా వెళ్ళి పట్టుకుని. ఎందుకంటే ఆమె ఏంటంటే సడన్ గా మా నిద్రలో ఎప్పుడైనా సెట్ లో పడుకున్నప్పుడు కూడా సడన్ గా పక్కన ఎవరైనా కూర్చున్నారు అనుకో ఉలిక్కి పడలేస్తుంది, భయపడిద్ది, ఎక్కువ భయపడిద్ది. నాకు తెలియక నేను ఇంకా ఎక్కువ చేసా, అది ఎక్కువ అయింది. అది పొరకల పాపం బయట వాళ్ళకి ఎవరు తెలియదు, సెట్ లో మా వాళ్ళకి తప్ప అది ఎవరు తెలియదు బయట. మీరు స్క్రీన్ మీద అలా ఉంటారు కదా, అంటే ముట్టనట్టుగా పెద్దగా మాట్లాడుకోకుండా, మరి బయట ఎలా ఉంటారు? నిజం చెప్పాలంటే ముక్కోటమ్మ గానీ లిటరల్లీ కొన్ని సీన్స్ లో మేము ఏడ్చిన టైమ్స్ కూడా ఉన్నాయి.
మమ్మీకి ఒక అమ్మకి ఎదురు తిరిగాడు గోవిందు క్యారెక్టర్ అనేది. అలాంటిది ఒక సిచ్యువేషన్లో ఏంది నువ్వేంది నాతో మాట్లాడేదని ఒక ఎదురు తిరుగుతారు తల్లికి. లిటరల్లీ ఐ గాట్ టీయర్స్ దట్ టైం. అంటే నేను లిటరల్లీ ఏడ్చా. నేను అరే అమ్మ మమ్మీకి ఎదురు చెప్తున్నా నేను అని ఏడ్చుకుంటూ చెప్పా. అసలు ఆ టైంలో సెట్ అంతా సైలెంట్, అందరూ ఆటోమేటిక్గా నిజంగా ఏడ్చేశారు అందరూ. మమ్మీ ముక్కుటం ఏడ్చింది, నేను ఏడ్చా, గీత గారు ఏడ్చారు, అందరూ. అంటే అంత కనెక్ట్ అయిపోయి ఉన్నాం స్టోరీకి. ఆ స్టోరీకి నా లైఫ్లో మెమరబుల్ స్టోరీ. ఆ క్యారెక్టర్ నాకు చాలా నేర్పించింది. మీకు ఎవరైనా చెప్పారా మీకు సూర్య ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి? అంటే టిక్ టాక్ లో ఆయన నన్ను చూసి, నేను అప్పట్లో నాకు 1 మిలియన్ లైక్స్ ఉంటుండే టిక్ టాక్ లో. అవును, జూనియర్ సూర్య అని నాకు ఇక్కడ ఉండేది కదా, తమిళ్లో వీళ్ళు వాళ్ళు ఎక్కువ ఫాలో చేసేవాళ్ళు. ఓకే. సో వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఓ రోజు మనోహర్ అన్న అని ఆయన నన్ను పర్సనల్ గా పిలిచి, నువ్వు రా నేను చేస్తానని చెప్పేసి అన్న. ఏందన్నా ఇంటర్వ్యూ అంటా అన్నావు. ఇంకో విషయం ఏంటంటే నేను ఎక్కువ సోషల్ సర్వీస్ చేసేవాడిని లాక్డౌన్ లో. ఇది లాక్డౌన్ లో నాది నాని ఫౌండేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించిన రైస్ కానీ, ఫుడ్ డెలివరీస్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, నాకున్న సర్కిల్లో ఇంజెక్షన్స్ కానీ, తర్వాత వాళ్ళకున్న మెడిసిన్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నువ్వు రా ఫస్ట్, వస్తే కదా తెలిసేది, నువ్వు వచ్చి ఒకసారి కలువు అని చెప్పేసి కలిసి ఇంటర్వ్యూ తీసుకున్నారు. దానివల్ల నేను ఇంకా ఎక్కువ జూనియర్ సూర్యగా ఎక్కువ నేను పబ్లిష్ అయినా. దాని తర్వాత నేను యాంకర్ గా కూడా నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను రాకేష్ మాస్టర్ తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో. క్రష్ ఎవరు? క్రష్ జాన్వీ కపూర్. అంటే రియల్ లైఫ్ లో ఎవరు? రియల్ లైఫ్ లోనా? రియల్ లైఫ్ లో అబ్బా టైం లేదు, ఆ టైం రాలేదు, ఆ సిచ్యువేషన్ రాలేదు అని చెప్పొద్దు. వచ్చింది బాయ్స్ కి 10th నుంచి వచ్చింది కానీ ఇప్పుడు రోడ్డు మీద ఒక అందమైన, ఇప్పుడు ఒక పర్సన్ వెళ్తున్నప్పుడు నేను అమ్మాయి పేరు కనుక్కోలేం కదా మనం. అలా వచ్చిందా? అలా వచ్చిన ట్రిక్ ని ఇట్లా వెళ్ళిపోయారు అంతే. అంతే. ఓకే. పోనీ సీరియల్ యాక్టర్స్, మీ యాక్టర్స్ లోనే బాగా మంచిగా అనిపించే యాక్టర్స్ ఎవరు ఉన్నారు మీకు బాగా నచ్చేవాళ్ళు? క్రష్ గాని గీత గారే. ఏమో అసలు ఈ మధ్య అసలు ఎక్స్పెక్ట్ చేయలేకుండా స్క్రీన్ మీద జంటలన్నీ బయట జంటలు అయిపోతున్నాయి. సో ఆ క్యూరియాసిటీ కూడా ఉంటుంది. అసలే మీ జంట మీద ఎక్కువ మళ్ళీ ఫోకస్. అంటే నాకు తను ఒక తెలుగు అమ్మాయిలాగా అనిపించింది. తను శారీలో ఒక తెలుగు అమ్మాయిలాగా, తర్వాత తను వెస్ట్రన్ అన్ని యాంగిల్స్ లో కనిపించింది తను. అంటే ఏ క్యారెక్టర్ తను ఇన్వాల్వ్ అయిపోద్ది అందులో, తన లుక్. అలా నాకు బాగా ఇష్టం తను. బేసిక్ గా నేను తను డాన్స్ కానీ బాగా చేసిద్ది. నేను ఒక ఫ్యాన్ లా చూస్తాను తను డాన్స్ చేసిద్ది. నాకు ఇష్టం బాగా. గోవింద్ ప్రేమను అర్థం చేసుకొని గీత మీద గోవింద్కి చాలా క్రష్ ఉంది. ఇంకా మన తెలుగు హీరోయిన్స్ ఎవరు నచ్చలేదా మీకు? మన తెలుగులో అంటే స్నేహ గారు. నాకు ఒక ఫోబియా ఉంది, నాకు సౌందర్య అంటే పిచ్చి. ఓకే. సౌందర్య ఫొటోస్ మా అక్క నేను ఇద్దరం కలిసి ఒక పెద్ద బుక్ తయారు చేసాం. ఏదైనా ఫోటో వచ్చిందంటే ఆ ఫోటో పేపర్ కట్ చేయడం, ఆ బుక్ లో పెట్టడం. సడన్ గా తన యాక్సిడెంట్ అయ్యి ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయింది కదా, దాని తర్వాత నాకు ప్రత్యూష, మనకు ఉదయకిరణ్ తో యాక్ట్ చేసింది ప్రత్యూష గారు. తను కూడా ట్రెడిషనల్ గా చాలా బాగుండేది. తను కూడా సోరీ నా పని ఇష్టపడడం మానేసా. క్రష్ అని, ఇష్టమైన హీరోయిన్ అని చెప్పడం మానేసా. ఎవరైతే అనుకున్నారో నాకు అట్లా దూరం అయిపోతున్నారని చెప్పేసి నేను కూడా ఎక్కువ లైక్ చేయట్లేదు. పైకి మీరు ఎంత సీరియస్ గా ఉన్నా కొంత సెన్సిటివ్. అంటే సెన్సిటివ్ అంటే నేను మన సెన్సిటివ్ అనేది బయటికి కనపడొద్దు అని అనుకుంటుంటా. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తా కదా, నేను చాలా అల్లరి అని. అల్లరి చేసే వాళ్ళకి, ఎప్పుడు నవ్విస్తూ ఉన్న వాళ్ళకి మూడో కన్ను ఉంటుందని నేను బాగా నమ్ముతాను. నవ్విస్తున్న వాడికే అవతల వాడి ఒరిజినల్ ఏందో కనిపిస్తుంది. ఇప్పుడు నేను నవ్విస్తున్నా ఉన్నప్పుడు, నేను ఇప్పుడు నవ్విస్తున్నా అనుకో, నువ్వు నిజంగా నా గురించి మంచిగానే అనుకుంటే, నీకు అంటే నువ్వు పాజిటివ్ పర్సన్ అయితే, నేను వెళ్ళిపోయిన తర్వాత మంచి జ్యువెల్ పర్సన్ రా అంటావు. అదే నువ్వు నెగిటివ్ పర్సన్ అయినావు అనుకో, నేను వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కామెడీ పీస్ గడరా ఆయన పెద్ద నస అని ఒక మాట అంటావు. మనకి చూసే కళ్ళ లోపనే అర్థమైపోతుంది వీడు ఏ యాంగిల్లో చూస్తున్నాడు, వీడు ఏ పని చూస్తున్నాడు అని అర్థమైపోతుంది మనకి. దానివల్ల నేను ఎక్కువ ఇంట్రోవర్ట్గా చేంజ్ అయిపోయి, గీత గారు కూడా నన్ను ఎక్కువ, ఎందుకు మీరు ఎక్కువ సెట్ అంతా ఒక దగ్గర ఉంటే నేను ఎప్పుడు ఒక దగ్గర ఇట్లా కూర్చొని, ఎప్పుడు అలోన్గా కూర్చొని ఎక్కువ నన్ను బయటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు. ఓకే. సో బాగా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్, మూమెంట్, ఏదైనా సిచ్యువేషన్? నేను మోడలింగ్ డేస్లో ఎంతో కొంత డబ్బు సంపాదించాను. నేను మోడలింగ్ చేస్తున్న టైంలో, రైటింగ్ చేస్తున్న టైంలో ఐ హ్యావ్ సివియర్ పెయిన్. నాకు కిడ్నీ స్టోన్ ఉండింది. హాస్టల్ ఫుడ్ దానివల్ల కావచ్చు, ఎక్కువ ఫుడ్ కాల్షియం హెవీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి స్టోన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఆ స్టోన్ ఫామ్ అయిపోయినప్పుడు ఆ పెయిన్ చాలా దారుణంగా ఉంటుంది. ఆ కిడ్నీ స్టోన్ పెయిన్ అనేది బేర్ చేయలేం. సో నేను ఒక పర్సన్కి, నేను మోడలింగ్ డేస్లో ఎర్న్ చేసిన డబ్బులు ఒక పర్సన్కి నేను ఒక 10,000 ఇచ్చా. వాళ్ళ డాడీ సివియర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. ఉంచుకోరు, వాడు అడగలేదు, నేనే ఇచ్చా. దట్స్ మై మిస్టేక్ యాక్చువల్లీ. అవసరమైనప్పుడు నాకు అంటే సరే అని చెప్పేసి అంత అయిపోయింది. నేను కొన్ని ఇయర్స్ తర్వాత ఇచ్చిన ఇయర్స్ తర్వాత
వాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోయిండు, ఓకే హ్యాపీ, వాడు ఇండియాకి వచ్చేసిండు, బిజినెస్ పెట్టిండు, ఓకే. సడన్గా నాకు నైట్ భయంకరమైన పెయిన్ వచ్చింది, హాస్పిటలైజ్ అయిపోయా. నాతో ఎవరు లేరు, హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరు లేరు నాతో పాటు. అప్పుడు నా బెస్టీ సాయి కీర్తి అని ఒక అమ్మాయి ఉంటుంది, నాని అనేవాడిని నేను, తను కూడా లేదు అప్పుడు ఆ టైంలో. కిడ్నీ స్టోన్ హెవీ పెయిన్ వచ్చి హాస్పిటల్కి నేనే బలవంతంగా నడుచుకుంటూ ఇలాగలో వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యా. అక్కడ దగ్గరలో ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యా. ఆ టైంలో హాస్పిటల్ బెడ్ మీదనే ఉండి ఫోన్ చేశాను నేను నా ఫ్రెండ్ గారికి, అరే ఇట్లా అర్జెంట్ అమౌంట్ కావాలి, ఒక 5,000, నాకు ఫుల్ అమౌంట్ కూడా వద్దు, 10,000 కూడా వద్దు, నాకు 5,000 అమౌంట్ కావాలి, నాకు ఇట్లా కిడ్నీ స్టోన్ పెయిన్ వచ్చిందిరా, నాకు హెవీ సిచ్యువేషన్లో ఉన్నా, హాస్పిటల్ నీకు తెలుసు కదా ఎలా ఉంటారో, నువ్వు ఆ డబ్బులు ఇస్తే తప్ప వీళ్ళు ఇంజెక్షన్ ఇచ్చేటట్లేరు, నా వల్ల అవ్వట్లేదురా అని కాళ్ళు వణుకుతున్నాయి, షివరింగ్ అవుతున్నాను, ఇట్లా బాడీ షివర్ అయిపోతుంది. వాడు అరే బిజినెస్ లాస్ అయ్యిందిరా అని ఏదో చెప్పి నాకు, సరేరా నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని నేను నైట్ వరకు ట్రై చేస్తాను అని చెప్పి నైట్ వరకు చేసి, నా తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. సర్లే నేను కూడా నిజమే నమ్మా, దాని తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఎలాగో అడ్జస్ట్ అయ్యాయి. ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న పర్సన్కి, ఒక నర్స్కి నేను రెగ్యులర్గా మా హాస్టల్ ముందు నుంచి వెళ్తుంటే నాన్న నేను నీ దగ్గర ఉన్నప్పుడు నాకు తెలుసు, నువ్వు రెగ్యులర్గా తెలుసు నాకు, తను నాకు అడ్జస్ట్ చేసి నేను బయటికి వచ్చిన తర్వాత ఏ ఫ్రెండ్ గాడైతే నాకు నిన్న లేవురా నేను నైట్ వరకు చూస్తా అని చెప్పిండు, వాడు కార్లో మన గర్ల్ ఫ్రెండ్ వేసుకొని షాపింగ్కి వచ్చిండు. దిగింది అమ్మాయి దిగింది, వాడు దిగిండు, లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత షాపింగ్ చేస్తున్నారు. ఆ షాపింగ్ మాల్లో నేను విలేజ్ నుంచి తీసుకొచ్చి పెట్టి జాబ్ ఇప్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో. వాళ్ళని చూడగానే అన్న మీరేంటని ఇట్లా వచ్చారని, ఒకసారి నువ్వు ఈ పర్సన్ ఎలా బిల్ చేస్తున్నాడు, ఎంత బిల్ చేస్తున్నాడు, ఎవరి పేరు మీద బిల్ చేస్తావు, ఒకసారి నాకు మొత్తం డీటెయిల్ కావాలరా అంటే డీటెయిల్ తీసుకుని వచ్చాను. 15,000 బిల్లు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకి తీసుకొచ్చాను. నేను నైట్ అడిగింది ఎంత, 5,000. 15,000 బిల్లు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పేరు మీద చేసిన వీడు విత్ ఇన్ సెకండ్లో నాకు ఫోను, మా ఫ్రెండ్ గారి నుంచి రాకేష్ అని, వాడు ఫోన్ చేసి మామ ఏడున్నావురా, ఏందిరా మరి మీ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకి పోతున్నావు అంటే, ఇవ్వడు రా అన్న. అదే రా నైట్ ఫుల్ దావత్ ఇచ్చాను రా, నైట్ ఫుల్ పార్టీ అయిపోయింది, అసలు ఐపీఎల్లో నిన్న బెట్టింగ్ కూడా వేసింది మనోడు ఐపీఎల్లో అంటే, నాకు ఒక్కసారి ట్రిగ్ అయిపోయింది, వీడి కోసమా నేను ఇంత చేసింది. అప్పటి నుంచి నాకు ఫోబియా ఎక్కువ, ఎవరన్నా నమ్మాలన్నా, ఎవడన్నా మూమెంట్ అన్నా అంతే, నమ్మక ద్రోహం మర్చిపోలేము కదా. నాకు అది ఎంత దెబ్బ కొట్టిందంటే నేను ఎవరిని ఈజీగా నమ్మలేకపోతున్నా. చాలా మందికి ఎందుకు అన్న ప్రతి దగ్గర డౌట్ పడతాడు, ఎందుకు ప్రతి దగ్గర ఇలాంటివి ఇన్ని జరిగాయి, నాకు ఇన్ని జరిగాయి. కొంతమంది ఉంటారు, ఎవరన్నా ముందు ఇటువైపు ఎవరైనా అమ్మాయిలు వెళ్తున్నారు అనుకో, వాళ్ళ ముందు హైలైట్ కావాలంటే పక్కన ఏమన్నా కామెడీ చేయాలి. అది నేను ఉండేవాడినప్పుడు, నా పక్కన ఏం చేయాలంటే నా మీద కామెడీ చేసి వాళ్ళ ముందు హైలైట్ అయ్యేవాడు. అలా భరించి ఒక స్టేజ్లో వద్దురా బాబు ఇదంతా అవసరమా అని చెప్పి స్టేజ్కి వెళ్ళిపోయి ఇంట్రోవర్ట్గా చేంజ్ అయిపోయాను. అందుకే ఇప్పటికి నేను ఒక్కనే, ఒక చిన్న రూము, ఆ ఒక్కనే. పై రూమ్లో ఉంటారు కొంతమంది, శివ, తర్వాత అరవింద్, లడ్డు అంటాను ఇక్కడ ఉన్నాడు, తర్వాత మనోహర్ అని, గోపాల్ అని, తర్వాత అనిల్ అని, వీళ్ళేంటి అంటే నాకు అజయ్ అని, నేను డౌన్ అయినప్పుడల్లా ఒక్కొక్కసారి వీళ్ళు నాకు ఏంటంటే వీళ్ళకి అడిక్ట్ అయిపోతున్న ఒకసారి భయం అవుతుంది నాకు. ఫ్రెండ్స్ అనేది వీక్నెస్ పాయింట్ అవ్వద్దు అని నా ఒపీనియన్. ఇది వీక్నెస్ పాయింట్ అయ్యింది అంటే నేను ఎక్కువ కనెక్ట్ అయిపోతాను. ఫ్రెండ్స్ రియల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్షిప్ ముసుగులో అలా చేసేవాళ్ళు ఉన్నారు. తేడా తెలుసుకుంటే నిజమైన ఫ్రెండ్స్. నా భయం ఏంటి అంటే వీళ్ళు ఎక్కడ దూరం అయిపోతారా, వీళ్ళేంటి అంటే నన్ను గీతా గోవిందం షెడ్యూల్ చాలా టైట్గా ఉండేది. గీతా గోవిందం కానీ రంగులాటం కానీ 15 days కాబట్టి నాకు అసలు బ్రేక్ ఉండేది కాదు. ఒక్కొక్కసారి తినకుండా పడుకునేవాడిని. ఆ టైంలో కూడా పై రూమ్ నుంచి కిందకి దిగుకుంటూ వచ్చి నాకు డోర్ కొట్టి అన్న తిన్నావా అంటే లేదురా అని చెప్పి బలవంతంగా పైకి లాక్కుని పోయి ఫుడ్ పెట్టిన వాళ్ళు వీళ్ళు. సో నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మా మమ్మీ కూడా అంటుంటుంది, నాన్న నీకు ఫుడ్ పెట్టిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు మర్చిపో. నేను ఎప్పుడు నేను సిటీకి వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ నమ్మిన దీపక్ గారు అని, నన్ను నమ్మి నాలో నటుని చూసిండు ఆయన. యాక్చువల్లీ నేను రైటర్గా పరిచయం ఆయనకి, ఆయన ఆర్ట్ డైరెక్టర్, పెద్ద ఆర్టిస్టులతో చేశాడు ఆయన. కమెడియన్ మన బ్రహ్మానందం గారు, ఆలి గారు, పోసాని మురళీకృష్ణ గారు, తర్వాత మన ఆస్కర్ అవార్డు గారు చంద్రబోస్ గారితో మ్యూజిక్ చేయించాడు ఆయన. అలాంటి మనిషి నన్ను జస్ట్ టిక్ టాక్లో చూసి పిలిచాడు ఆయన.
నాకు ఇదే లుక్లో నువ్వు నాకు రావాలి అని చెప్తే నేను కడప వెళ్ళి షూటింగ్ చేసిన తర్వాత నన్ను నమ్మిండు. ఇప్పటికీ మాది ఒక 6 years బాండింగ్. ఆయన కింద నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశా, ఒక రైటర్ పార్ట్నర్గా చేశా, తర్వాత ఒక యాక్టర్గా ఆయన ఫస్ట్ ఆయన దర్శకత్వంలోనే నేను టీవీ యాడ్లో కనిపించింది. ఆయన నాకు చాలా లక్కీ హ్యాండ్, ఒక గురువు లాంటి మనిషి దీపక్ గారు అనేది. ఎక్కువ నమ్ముతాను నేను ఎక్కువ. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి గీత గోవిందం తర్వాత? వెయిటింగ్ యాక్చువల్ మూవీస్ అనుకుంటున్నా. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి బిగ్ స్క్రీన్ కి ఎప్పుడా అని అడగబోతున్నాను, మీరే చెప్పారు. వెబ్ సిరీస్ మూవీస్ అనుకుంటున్నాం, చూడాలి ఇంకా. సో మీ లిస్ట్ లో ఏం పెట్టుకున్నారు? అలానే కాదు, నాకు ఎక్కువ ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టం. నాకు హీరో వచ్చి కొట్టిపాయ అన్నట్టు కాకుండా ఎక్స్పెరిమెంటల్ అంటే ఒక సైంటిఫిక్ స్టోరీస్ కానీ ఒక డిఫరెంట్. నాకు ఎక్కువ ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ క్యారెక్టర్ నాకు ఇష్టమైన అడక్ట్ అయ్యే క్యారెక్టర్ ఏంటంటే శివపుత్రుడు. అందులో విక్రమ్ క్యారెక్టర్ ఉంది కదా టోటల్, అలాంటి క్యారెక్టర్స్ నాకు రగ్గడ్ సృష్టించే అంటే కొంచెం కొత్తగా కనిపించే క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టం నాకు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ క్యారెక్టర్. సో యాక్టింగ్ కోర్సెస్ ఏమన్నా చేశారా? డైరెక్ట్ గా మీరు యాక్టింగ్ ఫీల్డ్ కి రావడం? నథింగ్ అసలు, ఏం డైరెక్ట్ గా. సో రైటర్ గా కూడా ఉన్నారు కాబట్టి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అంటే నన్ను ఊహించుకొని నేను చాలా స్టోరీస్ ప్లాన్ చేశా, కానీ అవి ప్రొడ్యూసర్లు ఎవరు ముట్టుకోవట్లేదు మరి. అంటే మీరు కలిసారా పోనీ ఎవరు? చాలా. అంటే ఏమంటారు? అంటే మరి ఈ బడ్జెట్లో ఇది కాదు కదా నాన్న, నేను అనుకున్న బడ్జెట్లో ఇది కాదు కదా అనే వాళ్ళే తప్ప. అంటే ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు నేను హీరోగా నేను అనుకుని రాస్తున్నప్పుడు ఫస్ట్ నా ఎంట్రెన్స్ నా ఎంట్రీ ఇలా ఉండాలి అలా ఉండాలి కన్నా నా క్యారెక్టర్ ఇలా ఉండాలి, స్టోరీ ఇలా ఉండాలనుకోవడం నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నది ఏంటంటే అలా అనుకోకపోతే వేరే ఉంటుంది, మళ్ళీ అది వేరే కాంట్రవర్సీ అయిపోతుంది. సో నేను ఎక్కువ టచ్ చేయట్లేదు. అంటే నేను నా లోపల నేను ఆ స్టోరీస్ అన్ని పెట్టుకున్నా, చూద్దాం ఎప్పుడు వస్తుంది. కానీ చెప్పలేం కదా, ప్రయత్నిస్తే రిజెక్షన్స్ తర్వాత ఏదో ఒకటి రావచ్చు కదా. ప్రయత్నిస్తూనే ఉన్నా, చూద్దాం ఎప్పుడు వస్తుంది. రిజెక్షన్ కి భయపడితే ఆగిపోతాం మనం. ఎప్పుడైనా సరే సక్సెస్ కి ఫస్ట్ వచ్చే ఒక మంచి ప్రొడ్యూసర్ అంటే కథ నచ్చే వాళ్ళు ఎవరైనా టచ్ చేశారా? గీతా గోవిందం సెలెక్ట్ కాకముందు నాది ఇదే పని. రోజు రాయడం, పరిగెత్తడం, పోవడం, మెట్రోలో తిరగడం, ఈ మన పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర కూర్చొని ఎవరన్నా మూమెంట్ నాకు జస్ట్ ఎవరన్నా ఆ మూమెంట్లో నాకు వచ్చేది థాట్, కథం రాసుకుంటూ వెళ్ళేవాడిని. నేను ఒకటి బాగా నమ్ముతా, ఫస్ట్ సక్సెస్ రావాలి అంటే ఫస్ట్ మనకు వచ్చే బహుమతి ఎదుటివాడి వెకిలి నవ్వు. అదే ఫస్ట్ మన గిఫ్ట్. ఎప్పుడైతే అది వచ్చిందో మన సక్సెస్ వస్తుందని అర్థం. ఎలా అంటే కసి స్టార్ట్ అవుద్దనా? కసి అని కాదు, విజయానికి ఫస్ట్ మెట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎదుటివాడి వెకిలి నవ్వే. ఆపోజిట్ వాడి మనం వెటకారంగా నవ్విండి అనుకో, ఓకే మన లోపల స్టఫ్ ఉందని అర్థం. మీ డైలాగ్స్ భలే ఉన్నాయండి నిజంగా. ఎవరైనా డైరెక్టర్ చూస్తే ఇమ్మీడియట్ గా మిమ్మల్ని కాల్ చేస్తారు, అంత అద్భుతంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వగానే అంత ఈజీగా రా బాబు నీకోసం క్యారెక్టర్ ఉంది అని అయితే ఎవరు అనరు. పెద్ద స్టార్స్ నుంచి చిన్న స్టార్స్ వరకు అందరు స్ట్రగుల్ అయిన వాళ్ళే. సో అట్లా రాగానే ఏమైనా అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? చాలా. మోడలింగ్ డేస్లో ఒక అంటే అపీరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అప్పుడే తెలుసుకున్నాను. కరెక్ట్ పాయింట్ వేసేవాడిని కాదు, ఒక షర్ట్ వేసేవాడిని కాదు, ఒక టీ షర్ట్ ఒక ట్రాక్ వేసుకొని వెళ్ళేవాడిని నేను ఆడిషనింగ్ కానీ ఎక్కడికైనా కానీ. ఎందుకంటే అలసిపోయిన జీవితాలు అప్పటికే మావి. వెళ్ళిన తర్వాత ఒకసారి నా చెప్పులు చూసి రిజెక్ట్ చేశాడు ఆయన. లిటరల్లీ నా చెప్పులు ఆడిషన్ చేయలేదు, ఇలా చూసి కిందకి చూసిండు. నా చెప్పులు నా లోఫర్స్ అనుకుంటా, ఇక్కడ హోల్ పడి ఉంది. ఇప్పటికీ గుర్తుంది నాకు, ఇప్పటికీ నేను ఆ లోఫర్స్ పడేయలేదు. 4 years అవుతుంది, ఇప్పటికీ నేను పడేయలేదు. చూసి నువ్వు వెళ్ళిపోనా అన్నాడు. నాకు తర్వాత అర్థం కాలేదు, ఏంటి ఎందుకు ఆయన ఇలా కొట్టిండంటే, అరే నాయన నాకు ఇప్పటికీ ఇది ఇంటర్వ్యూ చూస్తాను, ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు. కాకపోతే నేను చూసిన దాని ప్రకారం చాలా లాస్ అయిపోయి ఒక స్టేలో ఉన్నాడు ఆయన. ఆయనకు ఒకటే చెప్తా, మీ చుట్టూ తిరిగారు ఆయన, అది మొత్తం అరిగిపోయింది. నువ్వు దాన్ని చూసి నువ్వు నటనకి పనికిరావు అన్నట్టు మాట్లాడితే నేను ఏం మాట్లాడాలా? అపీరెన్స్ చూసి ఈ మధ్య ఏమైపోయిందంటే నవ్వుకుంటూ మాట్లాడితే చెప్పా కదా, నవ్వుకుంటూ మాట్లాడితే చీప్గా చూడటం. అంటే వీళ్ళ ముందు ఎలా ఉండాలంటే సీరియస్గా మంచిగా ఒక మెయింటైన్ చేస్తూ, ఒక అటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ, ఒక అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే అమ్మ వీడు అది ఇది. అలా కాకుండా మనం 10 మందిని నవ్వించుకుంటూ పోయినాం అనుకో, అన్నీ కనిపిస్తాయి. ఒక్కొక్కరి చూపులు కనిపిస్తాయి, ఒక్కొక్కరి వెకిలి నవ్వులు కనిపిస్తాయి, ఒక్కొక్కరి వెకిలి మాటలు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. నేను అందుకే ఇంతకుముందే చెప్పా, నవ్వించే వాడికి 3వ కన్ను అన్నీ కనిపిస్తాయి. నేను అందుకే ఎక్కువ సైలెంట్గా ఉంటా, అవన్నీ చేసి వచ్చిన కాబట్టి వద్దరా నాయన
సో మరి గోవిందని 70mm స్క్రీన్లో చూడాలని ఎవరు కామెంట్ పెట్టారు మొన్న. మీరు ఇక్కడ ఉండాల్సిన వాడి కాదన్న నువ్వు అని పెట్టాడు. చాలా వస్తుంటాయి అవి. సో ఎప్పుడు కనిపిస్తుంది? నేను లైవ్కి వస్తేనే వీళ్ళే 100 పెడుతుంటారు మెసేజ్లు, అటు ఇటు తోపు మా అన్న తోపు అని వీళ్ళే పెడుతుంటారు 10 మెసేజ్లు. కామెంట్లు యూట్యూబ్లో మాత్రం అసలు నాకు ఎక్కడ బాగా అటాచ్మెంట్ అంటే రంగులట్నం స్టార్టింగ్లో నాకు వచ్చిన బూతులు కామెంట్స్ ఇక వాటి గురించి ఏం చెప్తారు? లిటరల్లీ పారిపోదామని అనుకోండి నేను, ఉత్తరం ఆయన ఇది వద్దు మన వల్ల కాదు అని. ఎందుకంటే భయపడ్డా నేను. ఎందుకంటే అసలు ఆ క్యారెక్టర్ని జీర్ణించుకోవడానికి చాలా టైం పట్టింది వాళ్ళకి సిద్ధు అనే క్యారెక్టర్ని. భయపడ్డా, వామ్మో నన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వీళ్ళని. అసలు యాక్సెప్ట్ చేస్తలేరు. భయంకరమైన బూతులు. నమ్మండి, విత్ ఇన్ 4 monthsలో గీతా గోవిందం నాకు వచ్చిన మంచి పాజిటివ్ కామెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత తిడతారో అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను. అంత పాజిటివ్ రెస్పాన్స్ అసలు. అంటే రంగులాట్లం ఏదైతే ఫస్ట్ పడింది దెబ్బ, నేను చెప్పాను కదా ఇంతకుముందే, విజయానికి మచ్చలు ఎక్కువ అని. అదే ఫస్ట్ వెకిలి నవ్వులు వస్తాయి, తర్వాత అడ్డమైన తిట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. దాని తర్వాతే నీకు ఆ స్వీట్నెస్ తెలుస్తుంది, ఆ సక్సెస్ ఆఫ్ స్వీట్నెస్ తెలుస్తుంది. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఆల్వేస్ పవన్ కళ్యాణ్. ఓకే, ఒక డైలాగ్ చెప్పొచ్చుగా మా కోసం. మీ వాయిస్ బేస్ బాగుంది. మా వాయిసా అంటే నా డైలాగ్ చెప్పాలనా? టిక్ టాక్స్ చాలా చూసాను, అందుకనే మీరే చెప్తే బాగుంటుంది. గోవిందు డైలాగ్ చెప్తా. ఓకే. యాక్చువల్గా ముక్కోటమ్మ గీతను కొడుతుంటుంది అనమాట. ఏంటి నా కొడుకునే దూరం చేస్తావా అని చెప్పేసి. అప్పుడు నేను ముక్కోటమ్మ చెయ్యిని పట్టుకుని, ముక్కోటమ్మ చెయ్యికి ఎదురు రావడం అంటే నథింగ్ ఊర్లో, ఆ ఊరు మొత్తంలో. అలాంటిది నేను చేయబట్టుకొని కెమెరాకి ఇలా కొంచెం బెంచ్ చేసి, ముక్కోటమ్మ ముక్కంటూ వచ్చినా సరే నా పెండ్లం మీద చేయబడనియా, నువ్వెంత, ఇది అనేసరికి ముక్కోటమ్మ జస్ట్ అలా అయిపోయి వెనక్కి వెళ్ళడం. నా ఫేవరెట్ డైలాగ్ అనమాట ఇది. అంటే ఆ డైలాగ్ రాయడం కూడా ఆయన చాలా బాగా రాశాడు. ముక్కోటమ్మ ముక్కంటి అని బాగా కనెక్ట్ చేశాడు. అది గీత మీద ప్రేమతో ఒకటి చెప్పండి. ఏంది మే ముక్కోటమ్మ ఇంటాది చెప్తే అర్థం చేసుకో. ఎప్పుడు ఇదే డైలాగ్ ఎక్కువ నాకు గీతతో ఉండేది, ఎప్పుడు ఇదే డైలాగ్. సరే, రైటర్ మంచి కెమిస్ట్రీతో డైలాగ్ రాయాలనుకోండి, ఒక డైలాగ్, మీరు రైటర్ కాబట్టి గీతకు ఒక మంచి డైలాగ్ పెట్టండి. గీతకి కొన్నిసార్లు భయపడతాడు గోవిందు. ఎంత మాస్ క్యారెక్టర్ అయినా సరే, ఎంత గంభీరమైన క్యారెక్టర్ అయినా సరే, ఒక్కొక్కసారి ఆ వణుకు అనేది ఉంటుంది కదా పిల్లం దగ్గర. సో ఆ టైంలో గోవిందు వాళ్ళ మమ్మీ దగ్గర ఇలా అరుస్తుంటాడు అనమాట. సడన్గా గీత వచ్చేసి వీడి బెడ్ మీద కాలు పెట్టి ఏంది ఎక్కువ చేస్తున్నాడు అంటే, అప్పుడు వీడు తడబడుతూ మాట్లాడుతుంటాడు అనమాట. మమ్మీ ముక్కటమ్మ చూస్తుందా ఏంది అని అంటే, అప్పుడు గీత ఉండి పిల్లాన్ని దగ్గర తీసుకోవాలన్నంత ఇన్నిత జ్ఞానం కూడా నీకు లేదా అని అనేసరికి అప్పుడు ఉండి, ఏంది మీరు ఇట్ట మాట్లాడుతూ ఉండవో, ముక్కోటం వింటే ఏమైనా ఉండదా, చెప్తే అర్థం చేసుకో కాల్ది. ఓకే, గీత మీ మనసు అర్థం చేసుకుంది. అప్పుడు కూడా దగ్గరకు వచ్చాక కూడా అలాగే మాట్లాడతారు, భయపడతారా, చెప్తారు ఓపెన్గా అయ్యేసారన్న? అవి డైలాగ్స్ ఉన్నాయి మా. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కువ ఇందులో గీతా గోవిందంలో ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ తనకి, నాది ఎక్కువ రిజెక్షన్స్. అందుకే మిమ్మల్ని అందుకే నేను అందుకే ఆలోచిస్తాను, ఇందులో ప్రేమ మాట్లాడింది ఎప్పుడుందా బాగా లేదనుకోండి, పోనీ మాట్లాడాల్సి వచ్చింది ఒక్కసారి. ఇప్పుడు గీత, నేను చెప్తున్నానండి సీన్, గీత మిమ్మల్ని అర్థం చేసుకుంది, అవతల క్యారెక్టర్ చీటర్ అని తెలుసుకుంది, వచ్చింది, తనేం మాట్లాడలేకపోతుంది. సో మీ లవ్ మీరు ఎక్స్ప్రెస్ చేయాలి ఆ స్టైల్లో కొంచెం. గోవిందు, మీ గీత ముక్కంటూ వచ్చినా సరే ముక్కోటి జన్మలకి నీ చెయ్యి వదిలేదిలే, ముక్కుటమ్మ మీదొట్టు, ఈ గోవిందుకి ఈ జన్మకి గీతే. చాలా బాగా మాట్లాడారు. మీలోని ఒక ఫైర్ని మేము ఇలా చూసాము, ప్రేక్షకులకు కూడా చూపించాం అనుకుంటున్నాను. సో తప్పకుండా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా సక్సెస్ అవ్వాలని, మీ కెరియర్ చాలా మంచిగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమన్ టీవీ తరఫు నుండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.